కోడికత్తి సీనుకు బెయిల్ రావడంపై ప్రముఖ న్యాయవాది ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ బెయిల్ విషయంలో అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఆయనతో ఫేస్ టు ఫేస్. 2019లో జగన్పై హత్యాయత్నానికి పాల్పడారంటూ కోడికత్తి సీన్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడికత్తి సీన్కి ఈరోజు బెయిల్ మంజూరైంది. దీనిపై మనతో మాట్లాడేందుకు ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే ఇంతకాలం పాటు సీన్కి బెయిల్ రాకపోవడం కారణం ఒకటి, ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, దీని వెనుక ఒక రాజకీయ కుట్ర కోణం ఉందని చెప్పేసి జాతీయ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా మాత్రమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. ఆయన ఇక్కడ కూడా వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్లోకి వెళ్ళి తనకు కావాల్సిన వైద్యులతో వైద్యం చేయించుకున్నాడు. చివరికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే ఈ కేసులో విచారణ చేసి దీంట్లో ఎటువంటి కుట్ర కోణం, రాజకీయ కుట్ర కోణం లేదని చెప్పేసి నిర్ధారించింది. తర్వాత కోడికత్తి సీన్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అది అభిమానిని కాబట్టి ఆయన అధికారంలో రావాలనే ఆకాంక్షతో స్టెరిలైజ్ చేసిన కత్తితో ఆయన్ని చంపాలనే ఉద్దేశం లేకుండా చిన్న గాయాన్ని చెయ్యి మీద చేశాను, భుజం మీద అని చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అది రియల్గా అయితే మేము దాన్ని 324 ఐపీసీ కింద కన్నా ఎక్కువ సెక్షన్లు పెట్టడానికి అవకాశం లేదు. కానీ ఎన్ఐఏ వాళ్ళు అటెంప్ట్ టు మర్డర్ 307 పెట్టారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గతంలో అనేక తీర్పులు ఇచ్చింది. శిక్ష ఎంతైతే ఆ సెక్షన్ ప్రకారం పడుతుందో దాంట్లో సగభాగం కనుక రిమాండ్ పీరియడ్ అయిపోతే వెంటనే వాళ్ళని సెల్ బాండ్ మీద రిలీజ్ చేయమని చెప్పేసాను. కానీ 5.5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు చెప్పినటువంటి 307 దాంట్లో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సాక్ష్యానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యానికి వచ్చినప్పుడు ఆయన కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చుంటే కేసే తేలిపోను అసలు. కానీ అలా లేకుండా ఆయన హైకోర్టును ఆశ్రయించి దీంట్లో లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఎన్ఐఏ వాళ్ళు సరిగా చేయలేదు. ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదు, కోడికత్తి విషయం చెప్పింది. అయినప్పటికీ కూడా 5.5 ఏళ్ళు ఎందుకు జాప్యం జరిగిందంటారు? ఒకటి, రియల్గా అయితే దాంట్లో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏం చేతంటే మనం చూసాం, వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బయటకు వచ్చేసాడు, డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేస్తే. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు చూసాం, దాంట్లో అవినాష్ రెడ్డి పాత్రని ప్రత్యక్షంగా సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో దాఖలు చేసినప్పటికీ సాక్ష్యాలు మటుమాయం చేయటమే కాకుండా తర్వాత ముందు కూడా ముద్దాయిలు వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పేసి గూగుల్ టేక్అవుట్ ద్వారా నిర్ధారించిన తర్వాత కూడా ఆయనకు ముందస్తు బెయిల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ దళితుని చంపిన వాడికి, డోర్ డెలివరీ చేసిన వాడికి వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. పాపం దళితుడు చిన్న గాయం చేస్తే వాడికి మటుకు 5.5 సంవత్సరాల వరకు బెయిల్ రాని పరిస్థితి. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా న్యాయ వ్యవస్థను కూడా అనుమానించే పరిస్థితి ప్రజల్లో ఏర్పడింది. అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి ఏదైతే రాజ్యాంగం చెప్తుందో అది కాగితాల వరకే పరిమితం అనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. పౌర హక్కుల సంఘం నేతగా కావచ్చు, మొదటి నుంచి కూడా దళితులు, బడుగుల పక్కన వాళ్ళ పక్కన నిస్వార్థంగా వాదిస్తూనే ఉన్నారు. మీకు మీరు ఆ సెక్షన్ ప్రకారం ఎందుకు ఇంతకాలం పెట్టాల్సి వచ్చింది, ఈ సెక్షన్ల ద్వారా తనను విడుదల చేయొచ్చు అనేది అంశాన్ని తీసుకొచ్చారు. ఒకటి, ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో బెయిల్ వచ్చినప్పుడల్లా తాను హైకోర్టులో పిటిషన్ వేయటం, ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని చెప్పటం, ఇన్వెస్టిగేషన్ విచారణ ఉంది కాబట్టి ఒకవేళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆదేశాలు ఇస్తే బెయిల్ ఇచ్చేస్తే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగదని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ బెయిల్ డిస్మిస్ చేయమని అడగటం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు విషయంలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరపలేదని వివిధ అంతర్గతంగా అనేక పిటిషన్లు వేశాడు. ఆ పిటిషన్ల పర్యవసానం అది విచారణలో ఉంది కాబట్టి ఆగుదాం, ఇది విచారణలో ఉంది కాబట్టి ఆగుదాం, హైకోర్టులో ఉంది కాబట్టి ఆగుదాం, ఇలాంటివి లిటిగేషన్లు పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా ఇది జాప్యానికి ఒక కారణం. ఏదేమైనప్పుడు కూడాను న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా హైకోర్టు జోక్యం చేసుకొని హైకోర్టు జోక్యంతో బెయిల్ రావడం అనేది హర్షణీయం. అయితే ఇక్కడ ఒకటే సమస్య, దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా,
ధనబలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. సామాన్యుడికి పేద బలహీన వర్గాల వారికి ఒక విధంగా చూస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇలాంటి సందర్భాలలో న్యాయ వ్యవస్థ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను లేకుంటే డబ్బున్నవాడో, అధికార బలం, అంగబలం ఉన్నవాడో చేసేటువంటి లిటిగేషన్స్ని పరిగణలో తీసుకొని సామాన్య ముద్దాయిల యొక్క హక్కులను అరించివేయటం అనేది సరికాదు. దీంట్లో ముద్దాయిలకి నేరం చేసిన, నేరం ఆరోపించబడిన వ్యక్తి నేర నిర్ధారణ అయ్యే వరకు ఆయన నిర్దోషే. కానీ నిర్దోషి ఇప్పుడు 5.5 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు, అంటే రిమాండ్ పీరియడ్ అనుభవించాడు. రేపు కేసు కొట్టేస్తారు. కొట్టేస్తే దీనికి ఎవరు బాధ్యులు? అంటే ఒకవేళ శిక్ష ఖరారు అయితే కనుక సీఎంకి శిక్ష పడితే ఎంత పడుతుంది అంటారు? దానికి ఏ రకమైన శిక్ష ఉండొచ్చు అంటారు? ఒకటి, నేను ఇందాక చెప్పినట్టుగా అది అటెంప్ట్ మర్డర్ అనడానికి అవకాశమే లేదు. దాంట్లో చంపాలనే ఉద్దేశం లేదు, చంపడానికి కావాల్సిన ప్రీ ప్లాన్ లేదు, కుట్రకోణం అంతకన్నా లేదు. ఎన్ఐఏ చెప్పింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పింది. కాబట్టి కుట్రకోణాలు ఒక మర్డర్ చేయాలంటే, ఒక హత్యా ప్రయత్నం చేయాలంటే ప్రిపరేషన్ ఉండాలి, ప్రీ ప్లాన్ ఉండాలి, మోటివ్ ఉండాలి. ఏంటి అలాంటి దురుద్దేశాలు ఏమి లేవు ఈయన దగ్గర. కాబట్టి దీన్ని వస్తే అది కూడా చంపాలనుకున్నాడు ఎక్కడ పడుతాడు? గుండె మీద పడుతాడు, లేదా పొట్టలో పడుతాడు, కిడ్నీల దగ్గర పడుతాడు, లేదంటే గొంతు మీద పడుతాడు. భుజం మీద ఎవడో చిన్న గాయం చేయడు కదా. కాబట్టి ఇది 324 ఎక్కువ అంతే తప్ప 324 కానీ 324 అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పూర్తిగా శిక్ష చేసిన ఆల్రెడీ 5.5 సంవత్సరాలు అనుభవించారు కాబట్టి దాన్ని సెటప్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ నిరూపణ అయితే. అటెంప్ట్ మర్డర్ అనేది దీంట్లో అప్లై కాదు. అటెంప్ట్ మర్డర్ అనే దానికి అనేక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అటువంటి మోటివ్ దీంట్లో ఎక్కడ కనిపించడం లేదు. మోటివ్ని ప్రూవ్ చేయడంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమీ ఆధారాలు ఏమి లేవు. ఈ విషయంలో కుటుంబానికి ఫస్ట్ నుంచి సాయం చేస్తూనే వచ్చారు, న్యాయ సహాయం కావచ్చు, ఆ పత్రికా రూపంలో అనేక సార్లు ఖండన చెప్తూ సీనికి ఇంత శిక్ష అవసరం లేదు, ఈ రకమైన చర్యలు తీసుకుంటే కనుక బెయిల్ ఇచ్చే అవకాశం అయినా కానీ అంత ముందు వైఖరితో ఎలా వెళ్ళారంటారు? ఒకటండి, ఒక భయం అయితే ప్రభుత్వానికి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అతను కనుక బయటకు వస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. దీంట్లో ఆల్రెడీ ఒక వాస్తవం చెప్పేశాడు. బొత్స సత్యనారాయణ గారి బంధువు ఆ యొక్క కత్తి విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పేసి కోడికత్తి సీను బయటికి చెప్పాడు. అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అంటే ఒకవేళ ఆనాడు ప్రతిపక్షం, ప్రస్తుతం అధికార పక్షమైన వీళ్ళ యొక్క మోటివ్ కూడా ఏమైనా ఉందా, అధికారంలో రావడానికి ఏమైనా ప్రయత్నం చేశారనేది వెలుగు చూస్తుంది. అదే కోడికత్తి సీను బయటకు వచ్చేసి ఇప్పుడు నిర్బంధంలో ఉంటాడు కాబట్టి మీడియా ముందు ఫ్రీగా మాట్లాడలేడు, మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి లేదు. అతనే కోడికత్తి సీను బయటకు వచ్చేసి వాస్తవాలు కనుక చెప్తే జగన్మోహన్ రెడ్డి గుట్టు బయటపడుద్దేమో ఒక భయం నుంచి కూడా ఆయన బయటికి రాకూడదు ఎన్నికలు అయ్యేవరకు అని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఆలోచించారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, కోడికత్తి సీని విషయంలో అన్యాయం జరిగిందండి. మనం గతంలో కూడా చూసాం. అయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు అనేక సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. చివరికి న్యాయస్థానం ఏం చేసింది? అతని పాత్ర లేదు, అసలైన నిర్ధారణ చేయండి, అతను అంది, పోలీసు వాళ్ళ మీద చర్య తీసుకోమంది, నష్టపరిహారం ఇవ్వమంది. కాబట్టి ఇది కూడా అదే జరిగే అవకాశాలు కేసులో కూడా అటువంటి పరిస్థితి అవకాశం ఉంటుందండి. అండ్ పోలీసుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు చర్య తీసుకోమని చెప్పడానికి కోర్టు ఆదేశించే అవకాశం ఉందా? కోడికత్తి సీన్ చాలా చెప్తుంది, నా పాత్ర లేదు అని చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇది అనవసరంగా ఆరోపించారు, ఇది రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన ఇదని చెప్తున్నారు వాళ్ళు. అందుకే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి సానుభూతి పొందడానికి ఆ రోజు సానుభూతి ప్రకటనలు ఇచ్చాడు. ప్రజలు నిజమే అని నమ్మారు, ఓట్లేశారు. ఈ రోజున అది బహిర్గతం అయిపోయింది. బాబాయిది బహిర్గతం అయిపోయింది సిబిఐ విచారణలో. అలానే కోడికత్తి సీన్ విషయం కూడా ఎన్ఐఏ విచారణలో స్పష్టమైపోయింది. దీంట్లో ఏ కుట్రకోణం లేదు, ఇదంతా అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సమయంలో కోడికత్తి సీన్ కనుక బయటకు వస్తే, అందుకే మీరు హైకోర్టు కూడా కండిషన్ ఇచ్చింది. అదే అంటే ఏ బేసిక్ మీద ఈరోజు హైకోర్టు ఏ రీజన్స్ తీసుకుంది, ఎలా బెయిల్ మంజూరు చేసింది, ఇందులో సెక్షన్లు ఎందుకు తప్పు పట్టింది, బయటకు రావడం కారణాలు ఏంటి? ఒకటి, ఆల్రెడీ ఈ కేసులో విచారణ ఎప్పుడో పూర్తయిపోయింది. ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఏం లేదు దీంట్లో. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఒకవేళ ఎన్ఐఏ వాళ్ళు కానీ మళ్ళా విచారణ జరపాలంటే ఈయన్ని విచారించవలసిన అవసరం ఏం లేదు.
కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క నేర స్వభావాన్ని చూసిన తర్వాత డెఫినెట్గా బెయిల్ ఇస్తారని అనుకున్నాం. బెయిల్ ఇవ్వాలి కూడా. ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. అది రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కులు అవి. అంటే ఈ బెయిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి. ఈ బెయిల్ ఈ రకం ఈయన తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి? కోర్టుకి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే ఆ కేసు గురించి మీడియా ముందు ప్రస్తావించకూడదు అనేది కండిషన్ పెట్టారు. దాన్ని వేదికల మీదకి వెళ్ళి బహిరంగ సభలో చెప్పట్టకూడదని చెప్పేసి, అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దీన్ని రాజకీయంగా ఆ వ్యక్తి ఉపయోగించుకోవడం, మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మాట్లాడకూడదని ఇచ్చాడు. కానీ అది కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఉపశమనం అయ్యి ఉండొచ్చేమో, బెయిల్ వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన కొంత ఉపశమనం అవ్వచ్చు. కానీ వాస్తవాలు వెలుగు చూసినాయి. ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ 2 కేసుల్లో వివేకానందరెడ్డి కానీ లేకుంటే కోడికత్తి సీన్లో కానీ ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో వాళ్ళని ఇబ్బంది కలగజేయడానికి చేసినటువంటి కేసులని ప్రజలు నిర్ధారణకు వచ్చేసారు. ప్రజాకోర్టులో తీర్పు వచ్చేసింది. ఇంకా న్యాయస్థానాల్లో తీర్పు రావాలి. ఏదేమైనప్పటికి కూడాను న్యాయ వ్యవస్థ మీద కాస్త నమ్మకం ఉంది ప్రజలకి. అటువంటి న్యాయ వ్యవస్థ కేసుల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సామాజిక స్పృహతో క్రియాశీలకంగా వ్యవహరించకపోతే న్యాయ వ్యవస్థను కూడా ప్రజలు తప్పుపట్టే పరిస్థితి రాబోతుందనే విషయాన్ని ఇక్కడ న్యాయమూర్తులు కానీ న్యాయ వ్యవస్థ కానీ గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కృష్ణయ్య లాంటి వారు, చిన్నపరెడ్డి లాంటి వాళ్ళు, జస్టిస్ పిఎన్ భగవతి లాంటి వాళ్ళు అనేక మంది సామాజిక స్పృహతో వాళ్ళ యొక్క తీర్పులు ఉండేవి. అందుకే వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. కాబట్టి న్యాయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కుప్పగూలిన తర్వాత ఇప్పుడు కాస్త నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద. న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తుందనే అభిప్రాయంలో ఉన్నారు. న్యాయ వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి ప్రాథమిక హక్కులు, ప్రజల యొక్క హక్కులు పరిరక్షించడం. ఆ పరిరక్షించడంలో క్రియాశీలంగా వ్యవహరించాలి. ఏదేమైనప్పుడు కూడాను కోడికత్తి సీని విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు నిరాహారదీక్షలు కానీ, లేదంటే కోడికత్తి సీని ఇంకా నిరాశ నిస్పృహలోనై ఈ వ్యవస్థ పట్ల విసుగు చెంది జైల్లో నిరాహారదీక్ష చేసిన సంఘటనలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా అంతే బడుగు వర్గాలు, బలహీన వర్గాలు పొరపాటున ఏదైనా కేసులు ఇరుక్కుంటే బయటికి రారు. డబ్బున్నోడు, ఆర్థికంగా బలం, అధికార బలం, రాజకీయ బలం ఉన్నవాళ్ళు ఎంతటి మర్డర్లైనా తీసుకొని వస్తారు. దళితులను శిరోమండనం చేసి సీతానగరంలో పెట్టిన కేసులో కూడా ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకోగలడు అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు, దళితులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మొత్తం చూసుకుంటే కోడికత్తి విషయంలో చాలా అన్యాయం జరిగింది. అది యాక్చువల్గా అతనికి శిక్ష పడితే కనుక 3 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ 5.5 సంవత్సరాల పాటు ఆయన శిక్ష అనుభవించాడు. దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఎంత క్షోభ చెందారు. ఏది ఏమైనా కానీ కొన్ని కారణాల వల్ల న్యాయ వ్యవస్థపై కూడా అనుమానపడే సందర్భాలు వస్తున్నాయి. అటువంటి అన్నింటినీ పరిశీలించుకోవాలని చెప్పి ముప్పాళ్ళ గారు సూచిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.